ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రథసప్తమి పూజ పూర్తయిన తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి, పీఠం కదిలిన తర్వాత పూజకు ఉపయోగించినటువంటి వస్తువులన్నీ ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2026 సంవత్సరంలో మనకి రథసప్తమి పండుగ జనవరి 25 ఆదివారం రోజు వచ్చిందండి. ఆదివారం రోజు ఉదయం మనం 10 గంటలలోపు పూజ నిర్వహించుకుంటాము. పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకుండా మనం స్వామివారి పూజాపీఠాన్ని కదిలించుకోవచ్చు. కొద్దిమంది అయితే ఒక రోజు అంతా కూడా స్వామివారి పూజాపీఠాన్ని అలా ఉంచుకుంటూ ఉంటారండి. అటువంటి వారు సోమవారం రోజు ఉదయమే స్వామివారికి మళ్ళీ పూజ చేసుకుని నమస్కారం చేసుకుని అప్పుడు పూజాపీఠాన్ని కదిలించవచ్చు. ఎప్పుడైనా రథసప్తమి పండుగ మంగళ శుక్రవారాల్లో వస్తే మాత్రమే ఆ రోజు పూజాపీఠాన్ని కదిలించుకోకూడదండి. మామూలు రోజుల్లో వస్తే అంటే ఆదివారం సోమవారం ఇలా వస్తే ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాకుండా పూజాపీఠాన్ని కదిలించవచ్చు. కాబట్టి రథసప్తమి రోజు ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం కాకుండా స్వామివారి పూజాపీఠాన్ని కదిలించండి. ముందుగా పసుపు గణపతిని కదిలించండి. పసుపు గణపతిని 2 చేతులతోటి పట్టుకుని 3 సార్లు పైకి కిందికి కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని నమస్కారం చేసుకుని గణపతిని యథాస్థానంలో పెట్టండి. ఆ తర్వాత పసుపు గణపతిని వాటర్లో నిమజ్జనం చేసేసి పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. లేకపోతే తాలిబొట్టుకి ముఖానికి రాసుకోవచ్చు. తర్వాత పూజలో పెట్టుకున్నటువంటి స్వామివారి ప్రతిమ కానీ రథాన్ని కానీ 2 చేతులతోటి పట్టుకుని 3 సార్లు పైకి కిందికి కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని నమస్కారం చేసుకుని స్వామివారిని కూడా కదిలించండి. పూజలో స్వామివారి ప్రతిమ ఫోటో పెట్టుకున్న వారు వాటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పెట్టేసుకోండి. ఇంకా చిక్కుడు రథానికి ఉన్నటువంటి చిక్కుడు కాయల్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి. అలా మాకు కుదరదు అనుకునేవారు కూరల్లో అయినా వేసుకోవచ్చు. అలా కూడా కుదరదు అనుకుంటే వాటిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయవచ్చు లేదా పారే నీటిలో వదిలేయవచ్చు. అలాగే పూజకు ఉపయోగించినటువంటి ఆకులు, పూల నిర్మాల్యాలు అవన్నీ కూడా తీసేసి ఎవరు తొక్కని చోట కానీ నీటిలో కానీ వేసేయండి. ఇంకా గోధుమల దీపం పెట్టుకున్న వారు ఆ గోధుమలను ఆవుకు తినిపించవచ్చండి. అంటే గోధుమలను నానబెట్టినటువంటి గోధుమలను ఆవుకు తినిపించవచ్చు. అలా కుదరదు అనుకుంటే పారే నీటిలో వదిలేయండి లేదా పశుపక్షాదులకు వేటికైనా వేయండి. ఈరోజు స్వామివారికి నివేదించే నైవేద్యాన్ని ఆవు పిడకలపైన తయారు చేసుకుంటే మనకి ఆవు పిడకలు నైవేద్యం అయిన తర్వాత బూడిద వస్తుంది కదండి. ఆ బూడిదను ఎవరు తొక్కని చోట వేసేయాలి. ఇంకా స్వామివారిని పూజలో పెట్టుకున్నప్పుడు ఎవరైనా స్వామివారి ఆసనం కింద గోధుమలు వేసి ఉంటే ఆ గోధుమలను మీరు ఇంట్లో వాడుకోవచ్చండి. అంటే పిండి పట్టించుకోవడం, వాటి ఏవైనా ఆహార పదార్థాలు చేసుకుని ఇంటిలో పది కూడా స్వీకరించవచ్చు. అలా కుదరదు అనుకుంటే వాటిని కూడా మీరు పశుపక్షాదులకు కానీ ఆవుకు కానీ తినిపించవచ్చు. ఇంకా స్వామివారికి నివేదించినటువంటి నైవేద్యాన్ని మనం పూజ పూర్తయిన తర్వాత ఆహారం అంటే భోజనం చేస్తాం కదండి. అప్పుడు ఇంటిలో పది ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి. ఇంకా పూజకు ఉపయోగించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసుకుని నెక్స్ట్ పూజలకు వాడుకోవచ్చండి. ఈ విధంగా పూజాపీఠపై ఉన్నటువంటి పూజా సామాగ్రి అంతా తీసేసిన తర్వాత పూజాపీఠను కూడా తీసి శుభ్రం చేసుకుని నెక్స్ట్ పూజలకు వాడుకోవచ్చు. ఆ తర్వాత పూజ చేసే చోట వేసినటువంటి రథం ముక్కుని చీపురుతో తుడవకుండా ఏదైనా క్లాత్తో కానీ బ్రష్తో కానీ తుడిచి ఆ బియ్య పిండిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయాలి. తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా తడిబట్ట పెట్టుకోవాలి. ఈ విధంగా రథసప్తమి పూజాపీఠాన్ని అయితే కదిలించాలండి. స్వామివారికి పూజ చేసినటువంటి ఎరుపు రంగు అక్షంతలన్నీ కూడా కలెక్ట్ చేసుకుని వాటిని ఏదైనా ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుని ప్రతిరోజు కూడా ఇంటిలో పాదికి శిరస్సును ధరిస్తే చాలా మంచిదండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.